నేను మొదలు పెట్టగానే ఫస్ట్ ఒక పెద్దామని కలిసామండి. పెన్షన్ రావట్లేదు, అప్లికేషన్ పెట్టాను జన్మభూమిలో అని చెప్పన్నారు. ఏం అడిగినా సరే మాకు ఏమి రాలేదు, కనీసం ఇల్లు ఇచ్చారని చెప్పి ఇల్లు రాలేదు, వితంతు పెన్షన్ రాలేదు. ఆమె కనీసం 70-80 ఏళ్ళు ఉంటుంది అసలు. అది ఆమె జన్మభూమిలో 2 సార్లు తిరిగి అప్లికేషన్ పెట్టినా ఇవాళ దాకా పట్టించుకునే దాఖలాలని చెప్పంటూ లేవు అసలు. మరి పక్కన మేము అడిగాం, అమ్మ చంద్రబాబు నాయుడు మరి అందరికీ పెన్షన్లు ఇచ్చేస్తున్నాడు లేదని చెప్పంటే అన్ని రేషన్ షాపులు ఇచ్చేస్తున్నాడు అని చెప్పంటున్నారు. రేషన్ షాప్లో సరైన బియ్యం ఇవ్వట్లేదు, అలాగే పెన్షన్ కూడా రావట్లేదు. ఎన్నిసార్లు తిరిగినా సరే అధికారులు పట్టించుకోవట్లేదు, లేదంటే ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పని బాధ వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక వయసు దాటిన తర్వాత వయసులో పెద్దవాళ్ళందరికీ వితంతు పెన్షన్ కూడా ప్రతి ఒక్కరికి వచ్చేది అసలు. అది ఇవాళ ఎక్కడికక్కడ కోత విధించేసి సగం కొంతమందికి ఇచ్చి, లేదా పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకులకు వాళ్ళ తరపున మనుషులకు ఇచ్చేసి మోసం చేశాడు మమ్మల్ని చంద్రబాబు అని ప్రజలు కూడా బాధపడుతున్నారు ఇవాళ. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని 100 క్వశ్చన్లతో ప్రజల వద్దకు వెళ్ళి గడప గడపకు వెళ్ళి దీని యొక్క చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన హామీలు ఇచ్చారు, దాంట్లో మీకు ఎన్ని నెరవేరినాయి అని అడిగితే, నెరవేరితే ఇంకా మాకు ఈ కష్టాలు ఎందుకండి, ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు, ఒక్క మార్కు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనకు పడే పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నారు. మరి మీరందరూ ఎందుకు ఎదురు తిరగట్లేదు, ఎందుకు అడగట్లేదని కనుక మనం క్వశ్చన్ ఇస్తే వాళ్ళు చెప్తున్నది ఒకటే, ఏంటయ్యా ఇది బ్రిటిష్ పరిపాలనలాగా ఉంది, ఈ బ్రిటిష్ పరిపాలనలో మేము కనుక మాకు మీరు ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చరని అడిగితే ఎక్కడ ఏ కేసు పెట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తారని భయంతో అడగలేకపోతున్నాం. అంతేగాని మా అందరికి కూడా మా ప్రతి ఇంట్లోనూ పెన్షన్ రావట్లేదు, రేషన్ రావట్లేదు, రేషన్కి వెళ్తేనేమో వేలు ముద్రలు అని చెప్పి 4 గంటలు 5 గంటలు తిప్పే పరిస్థితి ఉంది. రోజువారీ కూలి కూడా నష్టపోతున్నాం. పెన్షన్కి వెళ్తే పెన్షన్లో కూడా అదే విధానంగా ఉంది. మా పిల్లలు చదువుకున్న వారికేమో నిరుద్యోగ భృతి అన్నారు, ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఇంకేమైనా చిన్నపిల్లలు ఉండి చదివించుకుందామంటేనేమో ఫీజు రింబర్స్మెంట్కి పెట్టుకుంటే ఆ సర్టిఫికేట్ కావాలి, ఈ సర్టిఫికేట్ కావాలంటున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తేనేమో క్యాష్ సర్టిఫికేట్ ఇచ్చేది లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చే పని లేదంటున్నారు. ఇక్కడ ఫీజు రింబర్స్మెంట్ పెట్టుకుంటేనేమో ఇన్కమ్ సర్టిఫికేట్ లేదే ఫీజు రింబర్స్మెంట్ పెట్టుకోవడానికి వీల్లేదంటున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి, ఎవరో కూడా వినే పరిస్థితి లేదు. పోలీస్ రాజ్యం, బ్రిటిష్ రాజ్యం నడుస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మేము కూడా ఏం చేయలేము. మీరే మాకు అండగా నిలబడి, మీ వైఎస్ఆర్ పార్టీ అండగా నిలబడి మాకు ఏదన్నా చేయాలి. మేమైతే బయటకు వచ్చి చెప్పే పరిస్థితి కానీ, చంద్రబాబు నిలదీసే పరిస్థితి కానీ లేదు. మేమందరం భయాందోళనలతో బతుకుతా ఉన్నాము. కాబట్టి మీరే చేయాలని చెప్తున్నారు. మున్ముందు ఇంకా కొన్ని కార్యాచరణతో ముందుకెళ్ళి అందరినీ కూడా ప్రజలందరినీ కూడా సమాయత్తం చేసి మీ మీద ఏ విధమైన కేసులు లేవు, మీ అందరికీ భరోసాగా మేము ఉంటామని చెప్పి మన నగర అధ్యక్షులు రాధా గారి ఆధ్వర్యంలో ఇంకా కూడా ప్రతి ఇంటింటికి తిరిగి అలా మొత్తం కూడా సిటీ మొత్తం కూడా తిరిగి ఒక కార్యాచరణతో చంద్రబాబును నిలదీసే పరిస్థితి చేస్తాము.